రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 10th పరీక్షల్లో 95.15% ఉత్తీర్ణత నమోదైంది. 5,000కు పైగా పాఠశాలల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 10th ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 95.15% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి బాలికలే పైచేయి సాధించారు. బాయ్స్ కి 94.07%, గర్ల్స్ కి 96.26% వచ్చింది. 5,731 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది. 2,065 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా 93.30% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా తొలి స్థానంలో నిలవగా 89.23% ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 5,28,000 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా 10,000 మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు 10thలో సత్తా చాటాయి. 2,065 జెడ్పీ స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది. జెడ్పీ స్కూళ్లలో 93.53% ఉత్తీర్ణత నమోదు కాగా మోడల్ స్కూళ్లలో 97.83%, గురుకులాల్లో 99.1% ఉత్తీర్ణత నమోదైంది. 95% లోపల రిజల్ట్స్ రావాలంటే అది ఆర్డినరీ మాట కాదు. అంటే ఎందరి క్లాసుల్లో పోయినరు వాళ్ళు పాస్ అయ్యారు. దీనికి కారణం వాళ్ళ టీచర్లు లేదా వాళ్ళ పేరెంట్స్, మీరంతా కలిసి వాళ్ళని ఇంట్లోపల చేసిండ్రు. ఇది సోషల్ స్పేస్. ఇది క్లాసుల్లో మనం జైల్లో కూర్చోబెడతాం. ఎంతవరకు అయితే వీళ్ళని సొసైటీలో సమాజంలో నిమగ్నమయ్యేటట్టు చేయలేము. దానికి మీరు సహకరించరు. మీరు చేసేందుకే వాళ్ళ కొంచెం బుద్ధి పెరగడం, దాంతో కొంచెం చదువు వాళ్ళకి అలవడడం, ఈ తీరుగా వచ్చి ఇవాళ ఈ రిజల్ట్స్ వచ్చింది. ఈ రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్క కాలం లోపల ఒక్కొక్క గొప్పతనం ఉంది. ఇక టీచర్లు కూడా ఉన్నారు కాబట్టి, మీరు అంతకన్నా సంతోషపడుతున్నారు కాబట్టి, మీ హృదయాలు కూడా నిండి ఉన్నాయి కాబట్టి. ప్రైవేట్ స్కూళ్ళు అనుకోని మేము కాంపిటీషన్ పెట్టుకున్నాం అనుకున్నాం. మీరు చూడండి, ప్రైవేట్ స్కూళ్ళకి మాకు కంపేర్ చేసుకుంటే 1-2 పాయింట్తోనే డిఫరెన్స్ వచ్చింది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. జిల్లా యంత్రాంగానికి, విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు, విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు. 10th రిజల్ట్స్ లో ములుగు జిల్లా 99.30% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని అన్నారు. ఇది జిల్లా స్థాయిలో సమన్వయంతో చేసిన కృషికి నిదర్శనమన్నారు. మా ములుగు జిల్లా వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఫారెస్ట్ ఏరియా, పేదరికం ఎక్కువ ఉండే ఏరియా, అడవులు గుట్టలు ఉండే ఏరియా, ఆదివాసులు ఎక్కువ ఉండే ఏరియా. ఆ జిల్లా ఈరోజు 10thలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అన్ని కాలాలలో మనతో ఉండేది ఎడ్యుకేషన్, నాలెడ్జ్. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. మన మీద మనకు ఇంకా నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేది చదువు. కాబట్టి అందరూ బాగా చదవండి, మీకు నచ్చిన కోర్సు తీసుకోండి, సమాజానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ రూట్లో రండి. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15% నమోదు కావడం సంతోషకరమని తెలిపారు. బాలికలు 96.26% ఉత్తీర్ణతతో ముందంజలో ఉండగా బాలురు 94.07% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని అన్నారు. We have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా